విజయనగరం జిల్లా కొత్తవలస మండలం వియంపేట గ్రామంలో 59 ఏళ్ల దూధిరాము అనే ఒంటరి మహిళను 4 గంటల సమయంలో గుర్తు తెలియని దుండగులు బంగారం కోసం హత్య చేశారు. ఈ ఘటన తెలిసిన వారిపైన ఉంటుందని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సమాచారం మేరకు కొత్తవలస పోలీసులు క్లూస్ టీమ్ తో చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. కాంగ్రెస్ మేనిఫెస్టో హామీని నిలబెట్టుకుంటూ తెలంగాణ రాష్ట్రంలోని అర్హులైన న్యాయవాదులందరికీ ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని హైకోర్టు సీనియర్ న్యాయవాది రాపుల్ భాస్కర్ ముఖ్యమంత్రిని కోరారు. దాదాపు 10,000 మంది పేద లాయర్లు ఇల్లు లేక ఇబ్బంది పడుతున్నారని వివరించిన ఆయన రాజేందర్ నగర్ లోని కొత్త హైకోర్టు సమీపంలో 30 ఎకరాల స్థలాన్ని కేటాయించి అపార్ట్మెంట్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం మొద్దులగూడెంకి చెందిన మావోయిస్టు అగ్రనేత కోయేడ సాంబయ్య అలియాస్ గోపన్న దశాబ్ద కాలం పనిచేసిన తర్వాత రాష్ట్ర డీజీపీ ముందు లొంగిపోయినట్లు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం యొక్క పోరు కన్నా ఊరు మీన కార్యక్రమానికి ఆకర్షితులై ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ములుగు జిల్లా ఎస్పీ గతంలో కుటుంబ సభ్యుల ద్వారా చేసిన అవగాహన కార్యక్రమాలు ఈ లొంగుబాటుకు దోహదపడినట్లు తెలుస్తుంది. తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పుట్టినరోజు వేడుకలు ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే డాక్టర్ మట్ట రాకమయ్యి కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్ట దయానంద్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు పండ్లు బ్రెడ్లు పంపిణీ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకుని నషా ముక్త్ భారత్ అభియాన్ లో భాగంగా యూనిటీ మార్చ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ ముఖ్య అతిథిగా హాజరై పటేల్ కు నివాళులర్పించారు. దేశాన్ని ఏకం చేసిన పటేల్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని కలెక్టర్ కోరారు. రైల్వే స్టేషన్ నుండి మార్కెట్ యార్డ్ వరకు జరిగిన ఈ మార్చ్ లో జిల్లా అధికారులు, ఎన్సీసీ, ఎన్ఎస్ఎఫ్ లు బృందాలు, కళాశాల విద్యార్థులు భారీగా పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా రాపూర్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని ఎంపీడీఓ మారెల భవని ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ప్రతి నెల 3వ శనివారం నిర్వహించే కార్యక్రమంలో భాగంగా మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఆవరణలో ఎంపీడీఓ భవాన్ని అన్ని శాఖల అధికారులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ భూపతి జయమ్మ, టీడీపీ నాయకులు వెంకటేశ్వర్లు రెడ్డి, అరిఫా తదితరులు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా గోపులాపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు జన్మదిన వేడుకలు ద్వారకా తిరుమలలో వైభవంగా జరిగాయి. ఆయన శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. అనంతరం వి కన్వెన్షన్ కళ్యాణ మండపంలో పార్టీ శ్రేణులు, అభిమానుల మధ్య కేక్ కట్ చేశారు. దూబచెర్లకు చెందిన టీడీపీ నాయకులు సింహ 2000 కిలోల భారీ కేక్ ను తయారు చేయించగా ఇమ్మడి రత్నాజీ ఆధ్వర్యంలో పేదలకు దుప్పట్లు పంపిణీ వంటి సేవా కార్యక్రమాలను నిర్వహించారు. కృష్ణా జిల్లా పాములపాడు గ్రామంలోని దోసపాడు ఛానల్ పై ఉన్న 129 ఏళ్ల నాటి పాత వంతెన కూలిపోయింది. ఈ ఘటనలో ఇసుక లోడుతో వెళ్తున్న ఓ టిప్పర్ వాహనం వంతెనతో పాటుగా దిగపడింది. అయితే టిప్పర్ డ్రైవర్ స్వల్ప గాయాలతో సురక్షితంగా బయటపడ్డారు. ఈ వంతెన కూలిపోవడం వల్ల పాములపాడు నుండి దోసపాడు, కోర్నిపాడు, రావులపాడు, వానపాముల, నాగపురం వంటి 5 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయి గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కడప పార్లమెంటు సభ్యులు వైఎస్ అవినాష్ రెడ్డి అధ్యక్షత జరిగిన ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో కడప ఎయిర్పోర్టు విస్తరణలో భాగంగా 75 ఎకరాల భూసేకరణ, నైట్ ల్యాండింగ్, న్యూ టెర్మినల్ భవనం త్వరలో అందుబాటులో వస్తాయని ఎంపీ తెలిపారు. ప్రయాణికుల సౌకర్యార్థం సలహాల బాక్సు, బస్టాపు, ఉచిత బ్యాటరీ కార్ సేవలు ఏర్పాటు చేస్తామని, అలాగే హైదరాబాద్ కు అదనపు విమాన సర్వీస్ కోసం కోరతామని ఆయన ప్రకటించారు. అల్లూరు జిల్లా జీకే వీధి మండలం పెదవలస గిరిజన సంక్షేమ బాలర ఆశ్రమ పాఠశాల అనేక సమస్యలతో సతమతమవుతుంది. పాఠశాలకు కాంపౌండ్ వాల్ లేకపోవడంతో భద్రత కొరవైందని, పర్మనెంట్ వైరింగ్ లేక విద్యుత్ వైర్లు వేలాడుతుండటంతో ఇటీవల ఒక విద్యార్థికి కరెంట్ షాక్ తగిలిందని ప్రధానోపాధ్యాయులు శెట్టిమూర్తి తెలిపారు. ఈ సమస్యల గురించి ఉన్నతాధికారులకు ఎన్నిసార్లు చెప్పినా కూడా స్పందించడం లేదని యావతను వ్యక్తం చేశారు. బాపట్ల జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ రేపల్లెలోని ఎస్వీఆర్ఎం కళాశాలలో జరిగిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం అనంతరం మండపంలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన గౌడవారిపల్లిలో ఉన్న గోకులం షెడ్డును పరిశీలించారు. అనంతరం గాలివారిపాలెం చేరుకుని అక్కడ జరుగుతున్న ఉద్యానవన పంటలను కూడా కలెక్టర్ పరిశీలించారు.
నంద్యాల జిల్లా డోన్ వద్ద మోటార్ వాహనంల అధికారి టి క్రాంతి కుమార్ తనిఖీల్లో ఫిట్నెస్ లేని రాష్ట్ర పన్ను చెల్లించని హెవీ లైసెన్స్ లేని డ్రైవర్ నడుపుతున్న శ్రీ సాయి విష్ణు ట్రావెల్స్ మినీ బస్సును వెంబడించి పట్టుకున్నారు. నిబంధనల ఉల్లంఘన కారణంగా బస్సుకు 86,200 జరిమానా విధించి బస్సును జప్తు చేసి ఆర్టీసీ డిపోకు తరలించారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ విజయం సాధించిన అంబేద్కర్ చౌరస్తా వద్ద కాంగ్రెస్ నాయకులు టపాకాయలు కాల్చి సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆగ్రోస్ ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు అలాగే బీసీ బిడ్డ అయిన నవీన్ యాదవ్ ను గెలిపించడం బీసీలకు గర్వకారణమని, అలాగే సీఎం రేవంత్ రెడ్డి బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని ప్రకటించడం అభినందనీయమన్నారు. మార్కాపురం జిల్లా సాధన సమితి నాయకులు జిల్లా ఏర్పాట్లో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఈ నెల 24న సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని ప్రకటించారు. నాయకులు షేక్ సైదా అధికారంలోకి వచ్చి సంవత్సరం దాటినా జిల్లా ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాబోయే కేబినెట్ సమావేశంలో మార్కాపురం జిల్లాను ప్రకటించకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని, తదుపరి ఎన్నికల్లో కూటమిని ఓడించేందుకు ప్రజలను కూడగడతామని ఘాటుగా హెచ్చరిస్తూ పశ్చిమ ప్రాంత ప్రజల ఆకాంక్షను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. విజయనగరం జిల్లా అలాగే బాబామెట్ట బాలికల ఉన్నత పాఠశాలలో జరిగిన స్వర్ణాంద స్వచ్ఛంద కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఎస్ రామ్ సుందర్ రెడ్డి వ్యక్తిగత సామాజిక పరిశుభ్రతపై విద్యార్థులే తమ కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించాలని సూచించారు. పరిశుభ్రత ద్వారానే సమాజం ఆరోగ్యంగా ఉంటుందని, తడి పొడి చెత్తను వేరు చేయడంతో పాటు వీధులను శుభ్రంగా ఉంచండి అని అందరి బాధ్యత అని తెలిపారు. మహబూబాబాద్ జిల్లా కోర్టులో జిల్లా ప్రధాన న్యాయమూర్తి మహమ్మద్ అబ్దుల్ రఫీ, సీనియర్ సివిల్ న్యాయమూర్తి షాకిల్లి షాహ్నీలు ప్రత్యేక లోక్ అదాలత్ను ప్రారంభించారు. కక్షిదారులు రాజీ మార్గం ద్వారా తమ కేసులను త్వరగా పరిష్కరించుకోవాలని సూచించారు. ఈ అదాలత్లో ఇప్పటివరకు క్రిమినల్ చెక్ బౌన్స్ సహా 670 కేసులు పరిష్కారమయ్యాయని, లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని న్యాయమూర్తులు కోరారు. అన్నమయ్య జిల్లా రాజంపేటలోని అన్నమాచార్య ఇంజనీరింగ్ కళాశాల ఎదుట విద్యార్థులు తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేశారు. ప్లేస్మెంట్ల కోసం ప్లేస్మెంట్ ఆఫీసర్ శ్రీనివాసులు డబ్బులు వసూలు చేసి తిరిగి ఫీజులు కట్టాలని యాజమాన్యం ఒత్తిడి చేస్తుండటంతో విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఆఫీసర్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయగా రంగంలోకి దిగిన పోలీసులు సమస్య పరిష్కారం కోసం కళాశాల యాజమాన్యంతో చర్చలు జరుపుతున్నారు. తిరుపతి జిల్లా పుత్తూరు పట్టణంలోని బస్టాండ్ ఎదురుగా కొత్తగా ఏర్పాటు చేయాలని అనుకున్న గౌడ వైన్స్ మద్యం దుకాణాన్ని స్థానిక మహిళలు గట్టిగా వ్యతిరేకించారు. తమ కాలనీ పరిసరాల్లో దుకాణం వల్ల కుటుంబాలు, యువత భవిష్యత్తు కూడా చీకటిమయమవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. మా కాలనీలో మద్యం దుకాణం వద్దు అంటూ పెద్ద సంఖ్యలో నినాదాలు చేశారు. మేడ్చల్ జిల్లా గట్కేసర్ ఔటర్ రింగ్ రోడ్డు టోల్గేట్ వద్ద గో సంరక్షణ దళ సభ్యులు ఆంధ్రప్రదేశ్ తూనే నుండి బహదూర్పూర్లోని కలేబరాలకు అక్రమంగా గోవులను తరలిస్తున్న లారీని పట్టుకున్నారు. లారీని తనిఖీని చేయగా అందులో 40 గోవులు ఉన్నట్లు గుర్తించారు. గోవులను తరలిస్తున్న శివ, బన్నీ, గోవిందు, రాజు అనే 4 వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు గోవులను జియాగూడలోని గోశాలకు తరలించారు. పార్వతీపురం మన్యం జిల్లా బత్తిలి చెక్ పోస్ట్ వద్ద పోలీసులు అనుమానంతో ఆపమన్నప్పటికీ ఆగకుండా వెళ్లిన కారును వెంబడించి పట్టుకున్నారు. కారును తనిఖీ చేయగా ఒడిశా నుండి కేరళకు అక్రమంగా తరలిస్తున్న దాదాపు 6 లక్షల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకుని కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. పాలకొండ డీఎస్పీ రాంబాబు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ను గంజాయి రహిత రాష్ట్రంగా మార్చేందుకు భవిష్యత్తులోనూ అక్రమ రవాణాలపై కూడా ప్రత్యేక నిఘా కొనసాగుతుందని తెలిపారు. శ్రీకాకుళం జిల్లా రుచికొండ గ్రామంలోని చాకల చెరువులో స్నానం చేయడానికి వెళ్లిన 3 యువకులలో 2 సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. అయితే బుడ్డ హర్ష అనే ఇంటర్ విద్యార్థి గల్లంతయ్యాడు. సమాచారం తెలుసుకున్న గ్రామస్తులు, పోలీసులు చెరువు వద్దకు చేరుకున్నారు. గల్లంతైన హర్ష మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు సోంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట పురపాలక సంఘం ఆధ్వర్యంలో జరిగిన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంద కార్యక్రమంలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కె పట్టాభిరామ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన తొలుత కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టం రఘురామ్ ను మర్యాదపూర్వకంగా కలిసి అనంతరం స్థానిక నాయకుల సన్మానం అందుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్, మున్సిపల్ చైర్పర్సన్ రంగాపురం రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు.
కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అంతర్జాతీయ విమానాశ్రయంలో విమాన సర్వీసులు 50% పెరిగి రోజుకు 45 విమానాలు తిరుగుతున్నాయని, దీని ద్వారా 4,000 మంది ప్రయాణిస్తున్నారని ఎమ్మెల్యే ఎర్లగడ్డ వెంకట్రావు తెలిపారు. గతంలో 30 సర్వీసులు ఉండేవని, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు చొరవతో సింగపూర్ సర్వీసు తిరిగి ప్రారంభమైనందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ విమానాశ్రయం పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం సహా 5 జిల్లాల ప్రజలకు అందుబాటులో ఉంటుందని ఆయన అన్నారు. విజయనగరం జిల్లా శృంగవరపుకోట భవిత కేంద్రంలో సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో దివ్యాంగ విద్యార్థులకు ఉచిత సహాయ ఉపకరణాల పంపిణీపై వైద్య నిర్ధారణ శిబిరం నిర్వహించారు. జిల్లా సహిత విద్యా సమన్వయకర్త ఎస్ సూర్యారావు రానున్న రోజుల్లో దివ్యాంగ విద్యార్థులకు డిజిటల్ విద్యా విధానం ద్వారా బోధన జరుగుతుందని, దీనికి సంబంధించిన ప్రణాళికలు జరుగుతున్నాయని తెలిపారు. పార్వతీపురం మాన్యం జిల్లా కురుప మండల కేంద్రంలోని ఏపీ మోడల్ కళాశాలలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే జగదీశ్వరి పాల్గొని విద్యార్థులకు పచ్చదనం, పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. ఆరోగ్యవంతమైన జీవనానికి పరిసరాల స్వచ్ఛత ఎంతో ముఖ్యమని ఎమ్మెల్యే జగదీశ్వరి పేర్కొనగా, విద్యార్థులతో వ్యక్తిగత పరిసరాల శుభ్రతపై ప్రతిజ్ఞ చేయించారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఇరిగేషన్ పీడీ సుదర్శన్ వాహనం అదుపు తప్పి ముందుగా విద్యుత్ స్తంభాన్ని, అలాగే అనంతరం రోడ్డు పక్కనున్న చెట్టును ఢీకొట్టింది. అయితే వాహనం డ్రైవర్ ప్రకాష్ కు తీవ్ర గాయాలు కావడంతో తొలుత సత్యసాయి ఆసుపత్రికి తరలించగా అక్కడి నుండి పరిస్థితి విషమించడంతో అనంతపురంలోని ప్రైవేట్ ఆసుపత్రికి మార్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బాపట్ల జిల్లా ఎస్వీఆర్ఎం కళాశాలలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. దీనిలో కలెక్టర్ వినోద్ కుమార్, మాజీ ఎంపీ శివప్రసాద్ పాల్గొన్నారు. కలెక్టర్ వినోద్ కుమార్ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచడం ఎంతో ముఖ్యమో తెలిపారు. అలాగే మనం వ్యక్తిగతంగా కూడా పరిశుభ్రతగా పాటించాలని, కాళ్లు చేతులు శుభ్రంగా కడుక్కోవడం అలవాటు చేసుకోవాలని సూచించారు. విద్యార్థుల్లో పరిశుభ్రతపై అవగాహన పెంపొందించడానికి ఈ విధమైన కార్యక్రమాలు నిర్వహించడం అవసరమని కలెక్టర్ చెప్పారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మార్మూల గ్రామంలో భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు విస్తృతంగా పర్యటించారు. పర్యటనలో భాగంగా ఆయన పోడు భూముల సమస్యలు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ సమస్యలపై ఫారెస్ట్ అధికారులతో చర్చించి సమస్యలకు తక్షణ పరిష్కారం కల్పించారు. ఎమ్మెల్యే చెప్పారు, పాడి సాగులో ఉన్న గిరిజనులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో కారు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో అతివేగంతో డ్రైవింగ్ చేస్తూ విద్యుత్ స్తంభం ఢీకొని కారు అదుపు తప్పి పల్టీలు కొట్టింది. కారులోని డ్రైవింగ్ సీట్ లో ఇరుక్కొని గాయపడ్డ యువతిని కారు అద్దాలు పగలగొట్టి స్థానికులు రక్షించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన యువతిని మెడికో డాక్టర్ గా గుర్తించారు. ఎయిర్ బెలూన్స్ ఓపెన్ కావడంతో గాయాలతో బయటపడ్డారు. యువతి మద్యం మత్తులో ఉందని స్థానికులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సంగారెడ్డి జిల్లా పటాన్చేరు మండలం రామేశ్వరం బండాలోని వికాస్ సెక్షన్ కాలనీలో డీఎస్పీ ప్రభాకర్ నేతృత్వంలో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో 14 మంది సీఐలు, 30 మంది ఎస్ఐలు, 238 మంది కానిస్టేబుల్స్ పాల్గొన్నారు. కాలనీలో ప్రతి ఒక్కరి ఫింగర్ ప్రింట్స్, వాహనాలకు సంబంధించిన పేపర్లను పరిశీలిస్తూ అనుమానిత వ్యక్తులను గుర్తించి డాక్యుమెంట్లు లేని వాహనాలను అదుపులోకి తీసుకున్నారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో రాత్రి డంకన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. నెల్లూరు నుండి హైదరాబాద్ వెళ్తున్న శ్రీ లక్ష్మీ నరసింహ ట్రావెల్స్ బస్సు డ్రైవర్ కు టెస్ట్ చేయగా పాజిటివ్ వచ్చింది. మద్యం మత్తులో బస్సు నడుపుతున్న డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా బస్సు యాజమాన్యంతో మాట్లాడి మరొక డ్రైవర్ ను ఏర్పాటు చేసి ప్రయాణికులను తరలించారు. మద్యం సేవించి బస్సు నడుపుతున్న డ్రైవర్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలంలో మండల పరిషత్ ప్రైమరీ స్కూల్ భవన నిర్మాణానికి 1.03 కోట్ల నిధులతో శంకుస్థాపన ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. భవనం ఆధునిక సౌకర్యాలతో విద్య అందించడానికి ఉపయోగపడుతుందని, గ్రామ అభివృద్ధికి కూడా ఇది తోడ్పడుతుందని వారు తెలిపారు. నాగర్ కర్నూలు జిల్లాలో జరిగిన ప్రమాదంలో గాయపడ్డ
సాతాపూర్ జెడ్పీ హైస్కూల్ విద్యార్థులను జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ పరిశీలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులకు ధైర్యం చెప్పి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను ప్రశంసించారు. ఇక సర్జరీ తర్వాత ఆరోగ్యాన్ని సమీక్షించి డిశ్చార్జ్ అయిన తర్వాత ప్రత్యేక బోధనలకు ఆదేశాలు ఇచ్చారు. ఇక హైదరాబాద్ నిమ్స్ లో చికిత్స పొందుతున్న విద్యార్థి శివ ఆరోగ్య పరిస్థితిపై కూడా ఆరా తీసుకున్నారు. కలెక్టర్, డీఈఓ, డిఎంహెచ్ఓలకు నిరంతర పర్యవేక్షణకు సూచనలు చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఏకాదశి పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ప్రధానాలయ ముఖమండపంలో ఉత్సవ మూర్తులను వివిధ పట్టు వస్త్రాలు, బంగారు, వజ్ర వైఢూర్యాలతో దివ్యంగా అలంకరించబడి అర్చకులు ప్రత్యేక వేదికపై స్వాములను అధిష్ఠించారు. సుగంధ పరిమళ పుష్పాలతో లక్ష పుష్పార్చనను నిర్వహించగా పంచరాత్రాగ మానుసారంగా ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, వేద పండితులు, అధికారులు పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విద్యాశాఖ అధికారి ఉమాశంకర్ పై అదే పాఠశాలకు చెందిన సాంఘిక ఉపాధ్యాయుడు శంకర్ దాడి చేశాడు. దాడిలో ఎంఈఓకి గాయాలు కాగా ఉపాధ్యాయుడు శంకర్ దురుసు ప్రవర్తనపై ఎంఈఓ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సాయంత్రం పెట్టాల్సిన సంతకాన్ని ఉదయమే పెడుతున్నారని, ఇలా ఎందుకు చేస్తున్నామని ప్రశ్నించినందుకు తనపై కర్రతో దాడి చేశాడని ఎంఈఓ తెలిపారు. మోసం చేయడం హరీష్ రావు నైజమని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత విమర్శించారు. భారత రాష్ట్ర సమితిలో ఒకరిపై ఒకరు బాణాలు వేసుకోవడంతోనే సరిపోతుందన్నారు. కేటీఆర్ ఇప్పటికైనా సామాజిక మాధ్యమాలు బంద్ చేసి బయటకు రావాలని హితవు పలికారు. భారత రాష్ట్ర సమితి ఓడిపోగానే ఓటమికి కారణం తాను కాదని తప్పించుకోవడం హరీష్ రావు నైజమన్నారు. కేటీఆర్ హరీష్ రావు పేరుకు కృష్ణార్జునని ట్వీట్ చేసుకోవడం తప్ప క్షేత్రస్థాయిలో పనిచేయడం లేదంటూ విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో భగవాను శ్రీ బిర్సా ముండా జయంతి వేడుకలు కలెక్టరేట్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా హాజరై బిర్సా ముండా చేసిన మహోన్నత పోరాటాన్ని స్మరించి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అదనపు కలెక్టర్ బిర్సా ముండా భారత అటవీ జాతుల స్వాతంత్ర పోరాటానికి ప్రేరణాత్మక చిహ్నమని, ఆయన త్యాగాలు నేటికి అటవీ హక్కులు, గిరిజనుల అభివృద్ధి, స్వాభిమాన రక్షణకు ప్రేరణగా నిలుస్తున్నాయని తెలిపారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో రామానుజ జియర్ స్వామీజీ ప్రత్యేక పర్యటన నిర్వహించి ఆలయ నిర్వహణను సమగ్రంగా పరిశీలించారు. ఆయన భక్తుల ఫిర్యాదుల నేపథ్యంలో అప్రదక్షిణం, పూజల లోపాలు, వసూలు విధానాలు, అటవీ ప్రాంతాల అభివృద్ధి పనులు తదితర అంశాలపై కూడా సూచనలు చేశారు. స్వామీజీ గోమాతల మరణ కారణాలను పరిశీలించమని, అవసరమైన మార్పులు ఆలయ అధికారులు చేపట్టాలని ఆదేశించారు. ఈ పర్యటన ద్వారా ఆలయ వ్యవస్థ పునర్వ్యవస్థీకరణకు కీలక దశగా అడుగులు వేయమన్నట్లు ఆలయ వర్గాలు తెలిపారు. విజయనగరం జిల్లా శృంగవరపుకోటలో దివ్యాంగ విద్యార్థులకు ఉచిత ఉపకరణాలు పంపిణీ చేయబడిన శిబిరం నిర్వహించబడింది. జిల్లా సహిత విద్యా సమన్వయకర్త ఎస్ సూర్యారావు డిజిటల్ బోధన ప్రణాళికలను వివరించి ప్రభుత్వ చొరవకు తల్లిదండ్రులు సహకరించాల్సిన అవసరం ఉన్నట్టు సూచించారు. కొత్త వలస, లక్కవరపుకోట, వేపాడ, జామి, శృంగవరపుకోట మండలాల విద్యార్థులు కార్యక్రమంలో పాల్గొని కొంతమంది వివిధ రకాల ఉపకరణాలకు ఎంపికయ్యారు. తెలంగాణ హైకోర్టు వెబ్సైట్ హ్యాకింగ్ కు గురైంది. ఆర్డర్ కాపీలు డౌన్లోడ్ చేస్తుంటే ఆన్లైన్ బెట్టింగ్ సైట్ కనిపిస్తుంది. పీడీఎఫ్ ఫైల్స్ కు బదులు బీడీజీ స్లాట్ అనే బెట్టింగ్ సైట్ తెరుచుకుంటుంది. ఈ విషయంపై హైకోర్టు రిజిస్టర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు కూడా దర్యాప్తు చేపట్టారు. ఆన్లైన్ బెట్టింగ్ యాప్ కేసులో సిఐడి దూకుడు పెంచింది. ఈ కేసులో నోటీసులు అందుకున్న హీరో దగ్గుపాటి రానా కాసేపట్లో సిఐడి విచారణకు హాజరు కానున్నారు. అయితే ఇప్పటికే యాంకర్ విష్ణుప్రియతో పాటు ప్రకాష్ రాజు, విజయ్ దేవరకొండ, సిరి హనుమంతు సిఐడి విచారణకు హాజరై తమ వివరణలు ఇచ్చారు. ఇక గేమింగ్ యాప్స్, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన నటీనటులను ప్రశ్నిస్తున్నట్లు అధికారులు తెలిపారు. నటుల నుంచి స్టేట్మెంట్ ను రికార్డు చేసినట్లు వెల్లడించారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పర్యటన కొనసాగుతుంది. 3 రోజుల పాటు నియోజకవర్గంలో ఆయన పర్యటన కొనసాగనుంది. పలు అభివృద్ధి పథకాలకు శంకుస్థాపనలు బాలకృష్ణ చేయనున్నారు. అలాగే హిందూపురంలోని ప్రజల సమస్యలపై కూడా అధికారులతో సమావేశం నిర్వహించారు.
కాకినాడ జిల్లా పిఠాపురం జనసేనలో వర్గ విభేదాల కారణంగా కీలక పరిణామం చోటు చేసుకుంది. పవన్ కళ్యాణ్ పార్టీని శుభ్రపరిచే నిర్ణయం తీసుకుని 5 మెన్ కమిటీ నుంచి గతంలో ఇన్ఛార్జిగా పనిచేసిన మర్రెడ్డి శ్రీనివాసును తొలగించారు. 2 నెలల క్రితం ఇన్ఛార్జి స్థానంలో 5గురితో ఏర్పాటు చేసిన కమిటీ ద్వారా పార్టీ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుండగా వర్గ విభేదాలపై అధిష్టానం వద్దకు ఫిర్యాదులు వెళ్లడంతో ఈ చర్య తీసుకోబడింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రశంసల వర్షం కురిపించారు. మెదక్ మున్సిపల్ పెండింగ్ లో ఉన్న పనులకు గాను 15 కోట్ల రూపాయలను విడుదల చేయడం సంతోషంగా ఉందన్నారు. దుబ్బాకలో 20 వార్డులకు మొత్తం 10 కోట్ల నిధులు వచ్చాయని తెలిపారు. 3 చెరువులకు గాను సుందరీకరణ కోసం 5 కోట్లు మంజూరయ్యాయని అన్నారు. అయితే దుబ్బాక నుండి సిద్దిపేటకు వెళ్లే రోడ్లు దారుణంగా ఉన్నాయని వాటికి కూడా నిధులు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డిని ఎమ్మెల్యే కోరారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో పోలీసు అధికారులు తనిఖీలు నిర్వహించారు. తనిఖీలలో కంచాల నుండి తెలంగాణ రాష్ట్రం ఖమ్మంకు అక్రమంగా తరలిసిన 6 ఇసుక లారీలను పోలీసులు పట్టుకున్నారు. 2 ఇసుక టిప్పర్లు నందిగామ పోలీస్ స్టేషన్ పరిధిలో, అలాగే 4 ఇసుక లారీలు కంచికచెర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో పట్టుబడినట్టు తెలిపారు. ఇక పట్టుబడిన లారీలకు ఏ విధమైన అధికారిక బిల్లులు, అనుమతులు లేవని సీఐ వివరించారు. టిప్పర్ యజమానితో సహా 8 మందిపై కేసు నమోదు చేశామని తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లాలో భూములను అక్రమంగా రిజిస్టర్ చేస్తున్న డాక్యుమెంట్ రైటర్ పై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. సర్వే నెంబర్ 410లో 18 కోట్ల విలువైన భూమిని షాపింగ్ మాల్ కి కట్టబెట్టే ప్రయత్నం వెలుగు చూసింది. ప్రజా సంఘాలు కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించగా మున్సిపల్ అధికారులు ఆ స్థలాన్ని ప్రభుత్వ భూమిగా గుర్తించి బోర్డు ఏర్పాటు చేశారు. ఈ అక్రమ రిజిస్ట్రేషన్ల కోసం డాక్యుమెంట్ రైటర్ పెద్దలకు 2 కోట్ల వరకు ముడుపులు ఇచ్చినట్లు ఆరోపణలున్నాయి. ఎన్టీఆర్ జిల్లా మైలవరం బైపాస్ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదంలో మరణించిన వ్యక్తికి న్యాయం చేయాలంటూ కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు. సీఐ సమక్షంలో జరిగిన చర్చలు ఫలితం లేకపోవడంతో ఆందోళన ఉధృతం చేశారు. ధర్నా చేసిన వారిపై మైలవరం సీఐ చంద్రశేఖర్ దురుసుగా ప్రవర్తించారని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపించారు. దీంతో సీఐ, కుటుంబ సభ్యుల మధ్య తోపులాట జరిగింది. న్యాయం కోరుతూ ఆందోళన చేస్తుంటే తమను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ ఫలితాలు వెలువడి 24 గంటలు కూడా గడవక ముందే కాంగ్రెస్ గూండాయిజానికి పాల్పడుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. తాము కూడా ఎన్నో ఎన్నికల్లో గెలిచినప్పటికీ ఇలాంటి దాడులకు పాల్పడలేదని ఆయన అన్నారు. కాంగ్రెస్ శ్రేణులు నిన్న రాత్రి విజయ గర్వంతో ఊరేగింపు నిర్వహించాయని, ఎలాంటి పరిస్థితుల్లోనైనా కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని ఆయన భరోసానిచ్చారు. దావూద్ ఇబ్రహీం డ్రగ్స్ పార్టీలో బాలీవుడ్ తారలు పాల్గొన్నారన్న వార్త ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ కేసుకు సంబంధించి ముంబై పోలీసులు విచారణలో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఇక భారత్ తో పాటు దుబాయ్, ఇతర దేశాల్లో డ్రగ్స్ పార్టీలు నిర్వహించినట్లు తెలుస్తుంది. ఈ పార్టీలకు బాలీవుడ్ తారలు నోరా ఫతేహి, అలాగే శ్రద్ధా కపూర్ సహా ఆమె సోదరుడు సిద్ధార్థ్ కపూర్ హాజరైనట్లు సమాచారం. గతంలో ఓ చిత్రంలో దావూద్ సోదరి పాత్రలో శ్రద్ధా కపూర్ నటించగా, దావూద్ పాత్రలో ఆమె సోదరుడు సిద్ధార్థ్ కపూర్ యాక్ట్ చేశారు. జమ్మూ కాశ్మీర్ లో నౌఖం పోలీస్ స్టేషన్ లో భారీ పేలుడు సంభవించింది. 9 మంది మృతి చెందగా 27 మంది గాయపడ్డారు. పేల్డ్ వైట్ కాలర్ టెర్రర్ మాటూల్ కేసులో స్వాధీనం చేసుకున్న పదార్థాల నమూనాలు తీసే సమయంలో జరిగింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ ఘటనపై వెంటనే సమాచారం పొందారు. గాయపడిన వారికి అత్యవసర చికిత్స అందేలా ఆదేశించారు.